పేరు రాధాకృష్ణ సార్, ఏ ఊరు సార్? గుడ్లవల్లేరు. సార్, ఏంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? కొడాలి నాని గురించి ఏం చెప్తారు? కొడాలి నాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అతను ఊరికనే బూతులు మాట్లాడే మనిషే తప్ప చేతల మనిషి కాదు. అది మా అభిప్రాయం ఇక్కడ గుడ్లవల్లేరు మండలంలో. సార్, ఇప్పుడు వరకు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా మీ ఊర్లో? ఆయన వల్ల డెవలప్మెంట్ జరిగిందనేది శూన్యం. ఆయన గత 15 సంవత్సరాలు మాకు గవర్నమెంట్ లేదు, నేనేమీ చేయలేకపోతున్నాను, గవర్నమెంట్ ఉంటే నేనేదో చేస్తాను అని కల్లబొల్లి కౌరులు చెప్పి పార్టీ గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు మినిస్టర్ చేసి ఇక్కడ చేసింది ఏమీ లేదు. మినిస్టర్గా ఉండి కూడా ఏమీ చేసింది లేదు, ఏమీ చేయలేదు. ఆయన ఊరినే కల్లబొల్లి కౌరులు చెప్పి రాజకీయంగా పబ్బం గడుపుకున్నాం తప్ప జనానికి చేసింది అయితే ఏమీ లేదు. గుడివాడలో నన్ను ఓడించేవాడు ఎవరు లేడు అంటున్నాడు అని ఆయన అనుకుంటున్నాడు. కాకపోతే అది ఏదో రోజు తిరగబడుద్ది. ఆ టైం ఇప్పుడు వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే వెన్నిగండ్ల రాము గారి ద్వారా వచ్చింది. అది ఇప్పుడు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బుద్ధి చెబుతారు ఈ కొడాలి నాని అనే అతనికి. మేము అట్లాగే అనుకుంటున్నాం. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు కూడా అంతా వ్యతిరేకతతో ఉన్నారు. ఆయనకి ఈసారి పరాజయం అనేది గ్యారెంటీ. కంపల్సరీగా జనాలు అందరూ కూడా బాగా వ్యతిరేకతతో ఉన్నారు. వెన్నిగండ్ల రాము గారిని గెలిపిస్తాకి సిద్ధంగా ఉన్నారు. నా హయాంలో చాలా మంచి జరిగింది అని చెప్తున్నాడు కొడాలి నాని. ఫ్లైఓవర్ వేపిస్తున్నాను, రోడ్లు వేపించాను అన్నాడు. ఆయన హయాంలో ఫ్లైఓవర్ వేపిస్తానికి అది స్టేట్ గవర్నమెంట్ది కాదు, సెంట్రల్ ఫండ్స్. దాన్ని బాలశౌరి గారు ఎంతో కష్టపడి బాలశౌరి గారు తీసుకొచ్చారు. 320 కోట్లు పెట్టి ఆయన మన కేంద్ర మినిస్టర్ గారితో మాట్లాడి ఆయన చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంటు ఈ ల్యాండ్ పూలింగ్కి 45 కోట్లు కావాల్సి వస్తే ఆ 45 కోట్లు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. దాన్ని కూడా ఆయన గడ్కరీ గారితో కూర్చుని ఎంతో విపులంగా చెప్పి దాని గురించి బాగా కేర్ తీసుకుని బాలశౌరి గారు ఆ 45 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. దానివల్ల కొడాలి నాని చేసింది ఏమీ లేదు. ఆయన ఊరికనే చెప్పుకుంటున్నాడు అంతవరకు. 20 సంవత్సరాల్లో కొడాలి నాని వల్ల ఏమైనా లాభం పొందారా, నష్టపోయారా? ఏమైనా ఉంటే చెప్పండి. కొడాలి నాని వల్ల ఏ సామాజిక వర్గం లాభం పొందలేదండి. లాభం పొందామనే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఏంటంటే ఎలక్షన్ స్టంట్ నాకు చేతొచ్చు, నేను ఆ నెల రోజులు తిరిగి నా దగ్గర ఉన్న డబ్బుతో నేను ఓటర్లను మభ్య పెట్టగలను అనుకుంటున్నాడు. అది ఈసారి జరగదు. ఈసారి ఫైనల్గా మనకు రాము గారు గెలుస్తారా? తప్పనిసరిగా గెలుస్తారండి. 100% గెలుస్తారు. ఈ గుడివాడలో ఏ జెండా ఎగరబోతుంది? తెలుగుదేశం జెండా ఎగురుతుందండి. గుడివాడలో తెలుగుదేశం జెండా అనేది ఈసారి కంపల్సరిగా ఎగురుద్ది 2024లో. మీ పేరు? స్వామి. ఏ ఊరు ఇది? అంగళూరు. అబ్బాయి, నెక్స్ట్ అధికారం ఇక్కడ ఎవరిది? ఎన్నికల రాము గారే వస్తాడు. ఎందుకు? ఎందుకంటే చేసిన పనులు బట్టి. మన తుఫాను వస్తే కాలువలు అవి తవ్వించాడు, మురుగాలువలు అవి బాగు చేపించాడు. మరి పంట పోయేది, పంట కాపాడాడు. ఏంటి మాకు వచ్చి ఆయన కొన్ని చిన్న చిన్న పనులు చాలా చేశాడు. దానివల్లనే వస్తాడని మేము అనుకుంటున్నాం. వస్తాడు. ఈ మరి కొడాలి నాని 20 సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు అంటే చేశాడా? మా అసలు మెట్రో రోడ్డు వేయాలి ఇక్కడ. మళ్ళీ మాదే అధికారం, మా జగన్ అన్నదే అంటున్నాడు. అనుకోవచ్చు, 1,00,000 మంది 1,00,000 అనుకోవచ్చు అండి. ఎవడ పార్టీ ఆడది, మా పార్టీ మాది, ఆడ పార్టీ ఆడది. అది అసలు కొడాలి నానిపై మీ అభిప్రాయం ఏంటి? మాకేం లేదండి ఆయన గురించి. బాబాయ్, 20 సంవత్సరాల నుంచి గెలిచాడు కదా, ఇక్కడ ఏమైనా చేశాడా? ఏమీ చేయలే. ఇట్ట పనులు అట్టేయలేదు, ఒక బోధి తవ్వించలేదు, ఒక కాలువ తవ్వించలేదు, ఏమీ తవ్వించలేదు. ఏది మొన్న వీళ్ళు తవ్విస్తారని వాళ్ళకి పోటీగా వచ్చి తవ్వించారు. అంతేకాని అంతకుముందు వచ్చి నేనున్నాను అని చేసే పని లేదు అసలు. ఏది ఇక్కడ ఏదైనా మీకు రాము గారి వల్లే మంచి జరిగింది. జరిగింది అంతే. మరి రాము గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నారు? 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయింది. వచ్చినైనా ఆయన మంచి పనులు ఉన్నాడు, మంచి వినికిడి ఉంది. దానివల్లనే రాము గారు కావాలనుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి మరి ప్రజల్లో తిరుగుతున్నారా? తిరుగుతున్నాడుగా. మళ్ళీ అధికారం మరి ఆయన వచ్చిద్దా? అధికారం వస్తుందనే మేము ఎంత చేసేది వస్తుంది. ఈసారి మాత్రం గ్యారెంటీగా వస్తుంది. అది మళ్ళీ ఈ రాము గారి గురించి ఏం చెప్తారు? రాము గారి గురించి మంచి చెప్పుకుంటాం, చెడే చెప్పుకుంటాం. అది మంచి పనులు చేశాడు కాబట్టి మంచి పనులు అంటున్నాం. అది ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా కానీ చేశారంట, నిజమేనా? ఎవరు? రాము గారు అంటే గుడివాడకు చేసేయడం కానీ పల్లెలకు రాలా. అది
రాము గారు చేశారు కదా, అదే అధికారం లేకపోయినా మనం చేశాడని చెప్తున్నాం కదా. ఏమేం చేశారు మీ ఊరికి? ఇక మాకు ఇప్పుడు తుఫాను వచ్చిందండి, మురుగు పంటలన్నీ పోయినాయి. పంటలు పోతా సిద్ధంగా ఉంటే ఆయనే పొక్కిలేళ్ళు పంపించి కాలువలు తవ్విచ్చాడు, బోధులు తవ్విచ్చాడు. నీళ్లు పోతాకి కారణం అదే, రైతులు కాపాడాడు. అది మన గురించి, మన ప్రజల గురించి ఫైట్ చేయగలరా రాము గారు? చేస్తాడనే మరి ఇప్పుడు అంతా ఇది ఉండేది. ఆయన ప్రజల మనిషేనా? మంచి బాగా వినికిడి, ప్రజలకు మంచిగా, అన్నిటికి కూడా మంచి మనిషి. నువ్వు కనపడినా నేను కనపడినా బెదర బాగుండవా అని భుజం మ్యాచ్ చేస్తాడు. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలకి డబ్బులు కూడా ఇచ్చాడు. అది మరి నెక్స్ట్ అధికారం అయితే అయిందే గ్యారెంటీ ఇస్తాం మేము. మీ పేరు? రమణ. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం. ఎందుకు రావాలి? తెలుగుదేశం అన్నీ చేస్తుంది కాబట్టి, మాకు మేలు చేసింది తెలుగుదేశం కాబట్టి. ట్యాంకీలు కట్టించాడు ఆయన, రంగులు వేయించేసుకున్నాడు. ఇల్లు కట్టించాడు ఆయన, రంగు వేసుకొని ఇచ్చేసాడు. చంద్రబాబు నాయుడు పేరును ఆయన ఊరు అన్నట్టుగా అయిపోయింది. కట్టించిందన్నీ బాబు కట్టించాడు చంద్రబాబు, ఆయన పేరు అయిపోయింది. ఇల్లు స్థలాలు రోడ్లు అన్నీ ఆయనే ఇచ్చాడు, ఆయనది పేరు అయిపోయింది. ఏం చేశాడు మాకు? మరి 5 ఏళ్ళు కొడాలని ఏం చేశాడు మరి మీకు? ఏమి చేయలే, అది ఒక్క పని చేయలేదు బాబు మాకు. అంతా దోసుకుంటమే కానీ ఇచ్చేది మాకేమీ లేదు, మాకేం చేసేది లేదు అక్కడ. ఇచ్చుకొని ఒక్కలేమా. మరి నెక్స్ట్ ఈ రాము గారు గెలిస్తే మీకు ఏమైనా చేస్తారా? అన్నారు, చేసినా చేయకపోయినా మాకు ఈయన కావాలి. అది మాకేమీ వద్దు. మంచినీళ్ళు, డ్రైనేజీలు, రోడ్లు మాకు లక్షలు ఇచ్చేయొద్దు మాకేమి. ఆడవాళ్ళకి మంచినీళ్ళు దూరం వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాము. వాటర్ సరిగ్గా రావట్లా. డ్రైనేజీలు వర్షాలు వస్తే ఎవరు వాకిట్లోకి వెళ్ళిపోతున్నాయి, అమ్మలక్కలు తిట్లు పోతున్నారు, బూతులు ఆడుతున్నారు. అవి వద్దు మాకు. డ్రైనేజీలు తాగుతాకు మంచినీళ్ళు, అది కరెంట్ మాత్రం తీయకూడదు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తే అంతే చాలు బాబు. అది కరెంటు బిల్లులు తగ్గించాలి, కరెంటు బోల్డ్ వచ్చేస్తుంది. అది మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం రావాలి? తెలుగుదేశం. ఎందుకు? అన్నీ మంచిగా చేస్తున్నాడు గట్ట. ఆయన ఉంటప్పుడు మాకు పింఛనీ ఇచ్చాడు, మా ఆయన గారికి 2 సంవత్సరాలు పింఛనీ ఇచ్చాడు. ఆయన వచ్చాడు, ఉన్న పింఛనీ తీసాడు. ఏంటని అడిగితే ఏమన్నాడంటే, మీకు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అందుకే తీసాను అన్నాడు. ఆడవాళ్ళకి 18,000 వేసాడు, 25 సంవత్సరాల వాళ్ళకి. అవి కూడా తీసాడు. కరెంటు బిల్లులు పెంచేస్తున్నాడు. మాకంటూ ఏమీ రాలే ఆయన ఎక్కాక. మీటర్లు మార్చమంటే మార్చను అంటున్నాడు. ఇంటి పన్నులు కావాలంటున్నాడు. ఇంటి పన్నులు కావాలంటే అవి ఎవరిదో ఒక స్థలంలో మేము డాబా కట్టుకున్నాం. ఆ డాబా కొడుకులకు రాస్తానంటే వద్దు అంటున్నాడు. మరి 5 ఏళ్ళు కొడాలని ఏమైనా చేశాడా మీకు? ఏమీ రాలేదండి, మొన్న తప్పించి అస్సలు రాలా. మొన్న వచ్చాడు, గెలిపించండి, అది చేస్తాను ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు? ఎన్నాళ్ళు బట్టి చేయింది అంతే కదా. చేస్తాడంటమ్మా, మళ్ళీ ఓటేయండి. మరి మేమేయమండి, ఎందుకని? మాకేం చేయలేదు కాబట్టి. అందుకే 20 సంవత్సరాల మీకు ఆయన వల్ల ఎటువంటి లాభం లేదా? ఏమి పైసా లాభం లేదు. మరి ఇక్కడ మీ తెలుగుదేశం తరపు నుంచి రాము గారి నుంచి ఉన్నారు, ఆయన గురించి ఏం చెప్తావు? రాము గారు దేవుడండి, దేవుడు. ఇప్పుడు 3 సంవత్సరాల కానించి అందరికీ, చచ్చిపోయిన వాళ్ళకి, గుంటోళ్ళకి, గోదోళ్ళకి అందరికీ బూట్లు, పిల్లలు చదువుకున్న పుస్తకాలు, బూట్లు అవన్నీ ఇస్తున్నాడండి ఆయన రాము గారు. మరి రాము గారిని ఈసారి మరి గెలిపించుకుంటారా? తప్పనిసరిగా వస్తాడు ఆయన. 100లో 10 పోతాయి, 90 వస్తాడు రాము గారు తెలుగుదేశం. ఎందుకమ్మా అసలు ఆయన మీద మీకు అంత నమ్మకం? ఉందండి, నమ్మకం ఉంది. రాము గారు అసలు ఏం చేయరు అని అంటున్నాడు కొడాలని. ఎందుకు చేయడండి? చేస్తాడు, బాగా చేస్తాడు, బాగుంటుంది. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చింది మీ గుడివాడలో? గుడివాళ్ళు ఈయన రాము గారే, ఎన్నికల రాము గారే.